హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? సొలొమోను రాసిన సామెతల గ్రంథంగా మనం చదివితే తండ్రి కుమారు యొక్క రిలేషన్షిప్ కోసం చాలా చక్కగా వర్ణించాడు. బైబిల్లోని సామెతలు 3:11-12 వచనాలు చదివితే, నా కుమారుడ, యెహోవా శిక్షణ తృణీకరించొద్దు, ఆయన గద్దింపుకు విసుకవద్దు. తండ్రి తానికి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును అని బైబిల్ చెప్తుంది. ఈరోజు చాలా మంది ఆత్మీయ సేవకులు, నాయకులు, తల్లిదండ్రులు పిల్లల్ని అంటే విశ్వాసుల్ని విడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళ జీవితాలు వెళ్ళకపోతే నాకెందుకులే అని వాళ్ళ వ్యక్తిగత జీవితం కోసం ఆలోచించట్లేదు. వాళ్ళు గద్దిస్తే సంఘం మానేస్తారేమో అని వాళ్ళని గద్దించకన్నా ప్రేమగా చూసుకుంటున్నారు. కానీ నిజమైన ఆత్మీయ నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఆలోచిస్తూ సరిచేస్తూ గద్దిస్తూ ఉంటారు. అప్పుడే బైబిల్ చెప్పినట్లుగా తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడంట. ఈరోజు నీ ఆత్మీయ తల్లిదండ్రులు నిన్ను శిక్షిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు దానికి లోబడితే దేవుడు నిన్ను దీవెనకరంగా మార్చేస్తాడు. సో థింక్ అబౌట్ ఇట్. మే గాడ్ బ్లెస్ యు.